నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. ఏం చేయబోతా ఉన్నాడు నాకు సూచాయగా అక్కడిక్కడ ఇన్న ముచ్చట్లు ఏంటంటే కిరీటం ఉండొద్దట. ఓరలేకపోతా ఉన్నాడు. మన తల్లికి మనం కిరీటం పెట్టుకున్నాం. మన తెలంగాణ తల్లికి భూమాతకి ఎట్లయితే కిరీటం ఉంటుందో మన తల్లికి మనం అట్లా కిరీటం పెట్టుకుంటే ఈ కిరీటం ఎట్లుంటుందని చెప్పని వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ కుట్రతోటి అసూయతోటి వాళ్ళ ఆ కిరీటాన్ని తీసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒకవేళ కిరీటం రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం అది ఒక రాచరికానికి సింబల్ అయినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఒక హిందూ సంప్రదాయంలో ప్రతి దేవుడి నెత్తి మీద కూడా ఇవాళ కిరీటం ఉంది. తీసేస్తావా రేవంత్ రెడ్డి? ఒక దేవతా స్వరూపం ఉండాలా అని చెప్పని, భూమాత స్వరూపం ఉండాలని చెప్పని తెలంగాణ తల్లికి ఆ విగ్రహం పెడితే నువ్వు ఇవాళ దాన్ని విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఒకవేళ అది సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పని రేవంత్ రెడ్డి భావించినట్టయితే నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, ఇవాళ కిరీటం ఉండడమే గనక ఒకవేళ సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే అయినట్టయితే రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అని పెట్టుకోవడం కూడా సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమే. ఎందుకంటే ఆయనే అన్నాడు, రెడ్డి అంటే మేము రాజులము, మేము భూస్వాములము, మేము రాచరికం కోసమే పుట్టినాము, పరిపాలించడం కోసమే పుట్టినాము, మేమంతా భూస్వాములుగా ఉండాలని చెప్పని పలు సందర్భాల్లో మాట్లాడిండు. దయచేసి మీ అందరికి కూడా గుర్తుంటుంది, గూగుల్లో కొడుతుంది, ఇప్పటికి కూడా వినబడుతుంది. ఇఫ్ దట్ వాజ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రెడ్డి, దెన్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ ద క్రౌన్ ఆఫ్ ద తెలంగాణ తల్లి. సామాజిక స్ఫూర్తి లేకుండా, ఉద్యమ స్ఫూర్తి లేకుండా చిల్లర మల్లరగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనటువంటిది. తెలంగాణ సమాజానికి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. అధికారం ఉంది కదా అని చెప్పని విర్రవీగుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఒక ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఉద్యమ ఆత్మను విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేసీఆర్ పైన కోపంతో, కేసీఆర్ కుటుంబం పైన కోపంతో, తెలంగాణ పైన కోపంతో ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. ఒక సైకోపాత్ లెక్క, సాడిస్ట్ లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు. హీ మస్ట్ బి టోల్డ్ దట్ హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దాట్. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ ప్రతి పల్లెలో తెలంగాణ తల్లి ఉందండి. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు రేవంత్ రెడ్డి? ఇవాళ నీ చేతిలో సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఆ సెక్రటేరియట్లో నువ్వు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి నువ్వు విగ్రహాన్ని పెట్టి ఇవాళ డిఫేస్ చేయాలనే కుట్రపూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఎన్ని విగ్రహాలను కూలగొడతావు? ఇవాళ ప్రతి పల్లెలో 2, 3, 4, 5 విగ్రహాలు ఉన్నాయి. ప్రతి గల్లీలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. అంటే నీ లెక్క ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతి చోట విధ్వంసం చెయ్యాలా? మీరు చెప్పండి నాకు, ఇది కుట్రనా కాదా? ఇది తెలంగాణ ఉద్యమం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ అస్తిత్వం పైన జరుగుతున్న దాడియా కాదా? తెలంగాణ ఆత్మ పైన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు దాడియా కాదా? కేసీఆర్ గారి పైన అక్కస్తో ఇవాళ మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేస్తా ఉండు. నేను బాధతో చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఆ తల్లి విగ్రహం చుట్టే ఆత్మ లెక్క తిరిగిన మనం అందరం కోట్ల మంది, లక్షలాది మంది, కోట్ల మంది జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తూ ఆ తల్లి విగ్రహం చుట్టూ తిరిగినాం. ఆ విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. హీఈస్ డూయింగ్ ఒక పెద్ద పాపం చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి. దయచేసి ఈ పాపం నుండి విరమించుకోవాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను.